ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనము దేవుని వాక్యము ధ్యానించుకుంటూ ప్రశాంతమైన నిద్ర, చక్కనైన నిద్ర కోసము ప్రార్థన చేసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 14:5 తెలిపిన ప్రకారము, ఒకడు ఒక దినమున మరి ఒక దినము కంటే గొప్పదిగా ఎంచుకొనుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుకొనుచున్నాడు. ప్రతి మనుషుడు తన మనసులో పూర్తిగా నిశ్చయించుకొనవలెను. ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవునికి ప్రత్యేకమైన రోజు మాత్రమే కాదు, మన జీవితంలోని ప్రతిరోజు ఆయనకు విలువైనదే. మనము చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని మహిమను ప్రతిబింబించేలా ఉండాలి. ఈరోజు ఎలా గడిచినా దేవుడు మీ చూస్తున్నాడు. ఆయనను సంతోషపరిచేలానే మనసుతో జీవించిన ప్రతి చిన్న ప్రయత్నాన్ని ఆయన ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ రాత్రి మీ హృదయాన్ని ఆయన చేతుల్లో ఉంచి విశ్రాంతి తీసుకునండి. రేపు మరొక క్రొత్త రోజును, ఆయన మహిమ కొరకు జీవించే కృపను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ పరలోకమున్న తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితంలోని ప్రతి రోజును మీ మహిమ కొరకు జీవించటానికి నాకు జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, విధేయతను అనుగ్రహించండి. నా ఆలోచనలు, మాటలు, క్రియలు మీకు ఇష్టమైనవిగా ఉండేలా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించండి. ఈ రాత్రి నా హృదయాన్ని మీ సమాధానంతో నింపండి. ప్రతి భయాన్ని, ఆందోళనను, భారాన్ని మీ పాదాల వద్ద ఉంచుతున్నాను. మీ ప్రేమగల చేతుల్లో నన్ను మరియు నా కుటుంబాన్ని భద్రంగా కాపాడండి. మాకు ప్రశాంతమైన నిద్రను, రేపటి దినానికి నూతన బలాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ స్లీప్.